భారీ వర్షాలు కరీంనగర్ జిల్లాను అతలాకుతలం చేశాయి. మంథనిలోని బొక్కలవాగు వంతెన వరద ఉధృతి కారణంగా దెబ్బతింది. రహదారి ఇరువైపులా నేల కోతకు గురవడం వల్ల వంతెన పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ప్రమాదాన్ని ముందే గుర్తించిన స్థానిక అధికారులు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సులను వేరే మార్గంలో మళ్లించారు. 25 కిలోమీటర్ల మేర దూరం పెరగడం వల్ల వివిధ బస్సులు మంథని ఆర్టీసీ డిపోకు రాకుండానే వెనుదిరుగుతున్నాయి. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. హై సెక్షన్ గట్టలు పోయినాయండి. 54 గట్టలు తీసుకొచ్చామండి. బెడ్ బ్లాగులు మోపులు ఇది సడన్గా వచ్చేసారు. తీయటానికి లేకుండా అయిపోయింది. కరీంనగర్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను రంగంలోకి దించారు. బలిమెల, బంకెన, మోదేడు గ్రామాల్లో ముంపు బాధిత ప్రజల కోసం ఆహార పొట్లాలు జారవిడిచేందుకు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అలిముద్దీన్ అడిగి తెలుసుకుందాం. అలిముద్దీన్, చెప్పండి, ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? సహాయక కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి? జిల్లాలో గత 3 రోజులుగా భారీగా వర్షాలు కురిశాయి. దీంతో ప్రధానంగా 5 వాగులు పొంగుతున్నాయి. ఈ కారణంగా జిల్లాలోని 39 గ్రామాలు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ మంథని డివిజన్ లోని ఈ గ్రామాలకు ఆహార పొట్లాలు, మందులు సరఫరా చేయడానికి కరీంనగర్ కు 3 హెలికాప్టర్లు రప్పించారు. ఇక్కడ నుంచి ఇప్పుడే ఆ ప్రాంతానికి బయలుదేరాయి. పంకిన, పలిమెల, మోదోడు ఈ గ్రామంలో ప్రధానంగా ప్రజలంతా జలదిగ్బంధంలో ఉన్నారు. అక్కడ కనీసం ఆహారం గాని, నీరు గాని తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. అయితే నిన్ననే హెలికాప్టర్లు తెప్పించాలనుకున్నారు కానీ వాతావరణం అనుకూలించలేదని ఇవాళ వాయిదా వేశారు. అక్కడ సమీపంలోని కస్తూరిబా హాస్టల్లో పొట్లాలు తయారు చేసి నీటి పొట్లాలు, బిస్కెట్ ప్యాకెట్లు అందులో సరఫరా చేస్తున్నారు. ఇప్పుడే ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి బయలుదేరాయి. బహుశా ఇంకో అరగంటలో ఆ ప్రాంతానికి చేరుకుంటాయి. ఇంకా ఆ గ్రామాల్లో చిక్కుకున్న వారిని కూడా అవసరమైతే అక్కడి నుంచి తీసుకొస్తామన్నారు. మరో 2 రోజుల్లో ఇక్కడ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా సునిశ్చితంగా ఇక్కడే జాయింట్ కలెక్టర్ అరుణ్ కుమార్ ఇక్కడే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కలెక్టర్ తో పాటు ఈ ఎన్నికల పరిశీలకులు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఒకవేళ ఈ ఎన్నికల సందర్భంలో ఎలాంటి అపస్కర పరిస్థితులు ఏమైనా ఎదురైతే కనీసం వాయిదా వేసే అవకాశం ఏముందా అది కూడా చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సుమారు 3278 కుటుంబాలు ఆ గ్రామాల్లో ఉన్నాయి. బాధితులు 13,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామంటున్నారు. ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు వర్షాలు కూడా తగ్గాయి. కాకపోతే ఈ వాగులు మాత్రం అలాగే ప్రవహిస్తున్నాయి జిల్లాని. ధన్యవాదాలు అలిముద్దీన్.